ఏ శ్రమ అయినను సమస్య అయినను వచ్చినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞను మీరకూడదు. అపవాది అనేక విధాలుగా మనకు అనేక విధాలుగా శ్రమలు కలిగిస్తుంది. ఎందుకు నీకు శ్రమ కలుగుతుంది, ఎందుకు నీకు కష్టం వస్తుంది, ఎందుకు నీకు ఇబ్బంది వస్తుంది, లోకపరమైనటువంటి అనేక విషయాలలో అపవాదిని మీద ఎందుకు దాడి చేస్తుందో తెలుసా? దేవుని యొక్క ఆజ్ఞను నువ్వు మీరటానికి. దేవుని యొక్క ఆజ్ఞను ఎప్పుడైతే మీరతావో దేవుని యొక్క ప్రేమ నీలో నుండి తొలగిపోతుంది. నువ్వు ఆజ్ఞను అనుసరిస్తే దేవుడు నీలో నిలిచి ఉంటాడు. అందుకే మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో, నీ నామములో స్వస్థత చేయలేదా, నీ నామములో అద్భుతములు చేయలేదా, నీ నామములో దెయ్యములు వెళ్ళగొట్టలేదా అంటే దేవుడు అంటారు, మీరెవరో నాకు తెలియదు, మీరు నా చిత్తము తండ్రి చిత్తము చేయలేదు. ఇన్ని వరాలు ఉన్నాయి కదా, ఇన్ని స్వస్థత వరం ఉన్నది, అద్భుతం చేసే వరం ఉన్నది, ప్రవచన వరం ఉంది కదా, ఈ వరాలన్నీ ఉన్నాయి, కానీ ఏం లేదు, మనకి దేవునికి ఆజ్ఞ లేదు. అంటే ఆజ్ఞ ఎప్పుడైతే మీరాడో దేవుని మనలో లేడు. దేవుని యొక్క వరం ఉన్నది కానీ దేవుడు లేడు. స్వస్థత చేస్తున్నాడు కానీ, అద్భుతం చేస్తున్నాడు కానీ, ప్రవచిస్తున్నాడు కానీ, అనేక దెయ్యములను వెళ్ళగొట్టుతున్నాడు కానీ దేవుడు మనలో నిలిచి ఉండలేదు. అందుకే దేవునికి రాజ్యం మనకి లేదు. దేవునికి రాజ్యం ఉండాలంటే దేవుడు నీలో నిలిచి, ఎప్పుడు నిలిచి ఉంటాడు? దేవునికి ఆజ్ఞ నువ్వు అనుసరించినప్పుడు, దేవునికి ఆజ్ఞ నువ్వు అనుసరిస్తే దేవుడు నీలో నిలిచి ఉంటాడు. నీలో ఏ వరము లేకపోయినానో దేవుడు నీలో ఉంటే దేవునికి రాజ్యంలోకి వెళ్ళగలుగుతావు. దేవునికి వరాలు ఉన్నను దేవుడు నీలో లేనప్పుడు, ఆయన ఆజ్ఞను పాటించినప్పుడు దేవునికి రాజ్యము అవకాశం ఉండదు. కాబట్టి దేవుని యొక్క రాజ్యంలో మనం అందరం కూడా వెళ్ళాలి అంటే మనం ప్రయాస కలిగి దేవుణ్ణి కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. దేవుణ్ణి సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. లోకములో నువ్వు ధనాన్ని సంపాదించుకోవడానికి, లోకంలో నువ్వు పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడానికి, లోకంలో నీ ఘనత కోసం ఎంత ప్రయాసపడతావో ఇవన్నీ లోక సంబంధమైనటువంటి అశాశ్వతమైనటువంటి వాటి కోసం నువ్వు ఎంత ప్రయాసపడతావో, శాశ్వతమైనటువంటి జీవితము కోసం, శాశ్వతమైనటువంటి రాజ్యము కోసం, శాశ్వతమైనటువంటి పరలోక రాజ్యం కోసం నువ్వేం చేయగలిగితే దేవుని యొక్క ఆజ్ఞలను పాటించగలగాలి. ఎప్పుడైతే నువ్వు పాటించగలుగుతావో అప్పుడు దేవుని యొక్క రాజ్యం నీకు దగ్గరగా ఉంటుంది.